अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। बीआरएस पार्टी ने मरकजी और रियासती हुकूमतों के रवैये पर शदीद बरहमी का इजहार किया, जिसने मुल्क और रियासत में पेट्रोल और डीजल की कीमतों में इजाफा करके आम लोगों को बहुत ज्यादा बोझ डाला। बीआरएस पार्टी के सरबराह कल्वाकुंटला के चंद्रशेखर राव वर्किंग सदर केटीआर के हुक्म पर रियासत भर में बड़े पैमाने पर एजिटेशन प्रोग्राम शुरू किए गए। పార్టీ ఆధ్వర్యంలో మాజీ మార్కెట్ చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ డివిజన్ అధ్యక్షులు, విద్యార్థి నాయకులు, మహిళా సోదరిమణులు, యువత, అదేవిధంగా యువ మహిళా సోదరిమణులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు, అదేవిధంగా మా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా భారతదేశంలో 2014 నుంచి నేటి వరకు బీజేపీ యొక్క ప్రజల మీద పెట్టేటువంటి ధరల పట్ల అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరి, అదేవిధంగా రాష్ట్రంలో తన వాటా తాను తీసుకుంటూ రాష్ట్ర ప్రజల మీద మోపేటువంటి ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో దాన్ని ఎండగట్టడానికి ఈరోజు ఈ పెట్రోల్ బంకులోనే ఈరోజు మా యొక్క ధర్నా కొనసాగించడం జరిగింది. ప్రధానమైనటువంటి అంశం 12 సంవత్సరాలలో వెరసి 110 రూపాయలు చేశారు. ఆనాడు 60 రూపాయలు ఉండే, ఇప్పుడు 110 రూపాయలు అయింది. 65 రూపాయలు ఉండే, వెరసి 35 రూపాయలు రేటు పెరిగింది. రెండోది, నీకు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అనేది 21 టైమ్స్ పెరిగింది. దీంతో ఒకసారి 2021లో 32.98 రూపాయలు పెరిగితే మళ్ళీ 22లో దాన్ని 19.98 పైసలు చేయడం జరిగింది. దాంతో 2026 నేటి వరకు అది వచ్చేసి 21 రూపాయి కాడ ఆగిపోయింది. దీన్ని వెరసి 43 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి పోయింది. ఆ లెక్కలో ఈరోజు 110 రూపాయలు ఉందండి. 55 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది, 55 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి. మరి కేంద్రం అట్లా దగా చేసింది. మరి రేవంత్ రెడ్డి పొడుగు మాటలు మాట్లాడతాడు. మరి ఈయనంటే సహకరించాలి కదా, ఈయనే సహకరించాడు, ఇద్దరు సహకరించారు. ఇప్పుడు మీరు అందరు విన్నారు, ఒక ఆటో కార్మికుడు కానీ, ఒక గూడ్స్ కార్మికుడు కానీ, ఓ టాక్సీ అన్న కానీ, ఓ టూ వీలర్ అతను కానీ, ఒక ప్రైవేటు ఎంప్లాయీ గుమస్తా కానీ, వాళ్ళందరికీ కూడా స్టేట్మెంట్లు మీరే తీసుకున్నారు. అంటే దేశం గొప్పగా ఉన్నది, నేను ప్రపంచ గురువునని నరేంద్ర మోడీ చెప్తున్నారు. మరి నువ్వు ప్రపంచ గురువు, దేశం గొప్పగా ఉన్నప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల ముందు రేట్లు పెరిగాయని చెప్పినావు. ఇప్పుడు ఇమీడియట్లీ 3 రోజులు కూడా ఆగలే, రేట్లు పెంచినావు. మరి ఇటువంటి అధ్వానమైనటువంటి పరిపాలన మీద ఉంది. రెండో ప్రధానమైనటువంటి అంశం, కార్పొరేట్ కంపెనీలో ఉన్నటువంటి ఎవరైతే టి సుబ్బిరామిరెడ్డి, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వీళ్ళందరూ కూడా రామారామిగా 19,000 కోట్లు రద్దు చేయడం జరిగింది. వాళ్ళకు 19,000 కోట్లు రద్దు చేసేదానికంటే ప్రజలకు నిత్యావసర రేట్ల మీద భారం మోపుతున్నావు నువ్వు. ఆ పైసలు ప్రజల మీద సబ్సిడీ కింద ఈ పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల మీద ఇవ్వండి. ఎందుకు ఇవ్వరండి? వాళ్ళ దేశానికి ఏం చేసిల్లండి? టాటా వాళ్ళకి చేసిల్లంటే అది గొప్పతనం, వాళ్ళ దేశానికి సేవ చేసి. మీరు ఆనాడు ఉన్నటువంటి యూపీఎస్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చిన్నగా రేట్లు పెంచితే ఆయనను మీరు రాజీనామా చేయని ఆనాడు ముఖ్యమంత్రి, నేడు విశ్వగురువు అయినటువంటి నరేంద్ర మోడీ రిజైన్ చేయమని చెప్పింది. మరి ఇలా మీరు కూడా రిజైన్ చేయాలి కదా. మీకు ఏ హక్కు ఉన్నదని మీరు ఉంటున్నారు. మీరు తప్పనిసరి రిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు చేసిన విధ్వంసం ఏ విధంగా ఉన్నదంటే, క్రూడ్ ఆయిల్ తీసుకొస్తారు. క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్రోల్, డీజిల్ తయారు చేసి మన దగ్గర 110 రూపాయలు అమ్ముతాం. అదే విదేశాలలో కూడా భారతదేశం సప్లై చేస్తున్నది. శ్రీలంక, నెదర్లాండ్ కంట్రీలకు 60 నుంచి 85 రూపాయలకి ఇస్తారు. విదేశీ వాళ్ళంటే అంత ప్రేమ, మనోళ్ళకి మాత్రం 110 రూపాయలు ఇస్తారు. ఎంత తేలికలు. వీళ్ళు విశ్వగురువు, వీళ్ళు మొత్తం దేశాన్ని పాలిస్తారు. వీళ్ళు దేశాన్ని ధర్మం న్యాయం అని చెప్తారు. ఇదేనా ధర్మం మీది? ఇదేనా న్యాయం మీది? ఇదేనా మీ దేశ గురువు చేసే పని? సామాన్యుల యొక్క అభ్యర్థన అంతా కూడా మీరు విన్నారు. కాబట్టి ఇవాళ మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం విధానం పద్ధతిగా లేదు, కేంద్ర ప్రభుత్వ విధానం పద్ధతిగా లేదు. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయినాక 3 రోజులు కూడా కాకుండా పెను మార్పులు చేసి భారం మోపిలు కాబట్టి, ఇవే కాకుండా ప్రజల యొక్క పేదల యొక్క సంపద పెరగలేదు, కానీ వాళ్ళ మీద ఆర్థిక భారం మోపిళ్ళు. కాబట్టి వాళ్ళ సంపద పెంచలేదు, మీదికెళ్ళి వాళ్ళ మీద ఆర్థిక భారం మోపినావు. ఇదే ఎక్కడి న్యాయమని కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాదు, ఆంధ్ర రాష్ట్రాలు కాదు, దేశ ప్రజలందరూ కూడా నిన్ను క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి తప్పనిసరిగా ఆ రోజు నువ్వే అన్నావు,
తప్పు చేస్తే రీజన్ చేయాలి, నువ్వు కూడా రీజన్ చేయాలి, దేశ గురువు అని కూడా చెప్తున్నాను. మన ఇంత ఖర్చు ఎంత అవుతుంది అప్పసప్ప అని చెప్పి హక్కు ఉన్నదా లేకపోతే పాత పాత ఏమైనా దాచినాయినా ప్రతి నెల ఎంత అప్పు అవుతుంది? నీళ్ళు లేని బతుకులు అవుతాం సార్. రోజు 300 రూపాయలు కట్టాలి, 30,000 200 కట్టాలి, ఇంట్లోకి వెళ్ళి తీయాలి, పిల్లలు తీయాలి, పాప టీఎస్ఆర్సీ ఉండాలి, పిల్లాడు రీడ్ చేయాలి. రేట్లు పెరిగినాయి కదా, ఇప్పుడు కిరాయిలు కూడా సరిపోవు. సరిపోవట్లేదు సార్.